అధ్యాయం 39 శిలువ గాయాలున్న థెరిస్సా నైమన్. భారతదేశానికి తిరిగి వచ్చెయ్యి. నీకోసం 15 ఏళ్లు ఓపిక పట్టి ఎదురుచూశాను. త్వరలో నేనీ శరీరాన్ని వదిలి అటు తరువాత నా కాంతిమయ నివాసానికి చేరుకుంటాను. యోగానందా, రా. ఒకనాడు మౌంట్ వాషింగ్టన్ ప్రధాన కార్యాలయంలో నేను ధ్యానం చేసుకుంటూ ఉండగా శ్రీ యుక్తేశ్వరగారి స్వరం నా చెవిలో వినిపించి నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. ఆయన సందేశం ఒక్క రెప్పపాటు కాలంలో 10,000 మైళ్లు ప్రయాణించి మెరుపులా నాలోకి దూసుకువచ్చింది. 15 ఏళ్లు. అవును, ఇప్పుడు నడుస్తున్నది 1935 అని గ్రహించాను. మా గురుదేవుల ఉపదేశాల్ని అమెరికాలో వ్యాప్తి చేయడానికి 15 ఏళ్లు గడిపాను. ఇప్పుడాయన నన్ను వెనక్కి పిలుస్తున్నారు. తరువాత కొద్ది వ్యవధిలో నా ప్రియమిత్రుడైన శ్రీ జేమ్స్ జే లిన్కు నా అనుభవం చెప్పాను. ప్రతిరోజూ క్రియాయోగ సాధన వల్ల ఆయన పొందిన ఆధ్యాత్మిక అభివృద్ధి గణనీయతను బట్టి నేనాయన్ని తరచుగా సెయింట్ లిన్ ఋషి అని పిలుస్తుండేవాణ్ణి. సనాతన యోగ పద్ధతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందే నిజమైన ఋషుల్ని పాశ్చాత్య దేశాలు కూడా తయారు చేస్తాయని బాబాజీ చెప్పిన జోస్యం నెరవేరడం, ఈయన్ని మరికొందరు పాశ్చాత్యుల్ని చూసినప్పుడు గ్రహించి సంతోషించాను. నా ప్రయాణాల ఖర్చుకు తామే విరాళమిస్తామని పట్టుపట్టి ఔదార్యం చూపించారు లిన్. ఆర్థిక సమస్య అలా పరిష్కారమవడంతో నేను యూరోప్ గుండా ఇండియాకు ఓడలో ప్రయాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. 1935 మార్చిలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థను కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాల ప్రకారం చిరస్థాయిగా మనుగడ సాగించడానికి రూపొందించిన మతాంతశాఖారహితమైన లాభార్జనరహితమైన సంస్థగా రిజిస్టరు చేయించాను. నా రచనలన్నిటిమీద ఉన్న హక్కులతో సహా నాకున్నవన్నీ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కు విరాళంగా ఇచ్చేశాను. అనేక ఇతర మత విద్యా సంస్థల్లాగే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కూడా సభ్యులు, ప్రజలు అందించిన ధర్మనిధుల మీద, విరాళాల మీద ఆధారపడింది. నేను మళ్లీ వస్తాను, అమెరికాని ఎన్నడూ మరిచిపోను అని చెప్పాను నా విద్యార్థులకు. ప్రేమాస్పదులైన మిత్రులు కొందరు లాస్ ఏంజలిస్లో నాకిచ్చిన వీడ్కోలు విందులో వాళ్ల మొహాల వైపు చాలాసేపు చూసి కృతజ్ఞతతో ఇలా అనుకున్నాను. ప్రభూ, ఒకే ఒక ప్రదాతవు నువ్వేనన్న సంగతి గుర్తుంచుకున్నవాడికి మర్త్యుల్లో స్నేహమాధుర్యం కొరవడ్డం ఉండదు. 1935 జూన్ 9న న్యూయార్కులో యూరోపా అనే ఓడలో బయలుదేరాను. నాతోబాటు 2 విద్యార్థులు వచ్చారు. నా కార్యదర్శి శ్రీ సి రిచర్డ్ రైట్, సిన్సినాటి వాస్తవ్యురాలైన ఒక పెద్ద వయసావిడ మిస్ ఎట్టీ బ్లెడ్ష్. అంతకు ముందు వారాల హడావిడికి భిన్నంగా స్వాగతించదగిన రీతిలో సముద్రయానపు రోజులు ప్రశాంతంగా గడిచాయి. చాలా ఆనందం పొందాము. అయితే మా విశ్రాంతికాలం స్వల్పమే అయింది. ఆధునిక నౌకల వేగానికి విచారకరమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఉత్సుకత ఉన్న యాత్రిక బృందాలన్నిటిలాగే మేము అతి విస్తారము, ప్రాచీనమూ అయిన లండన్ నగరంలో బాగా తిరిగాం. నేను వచ్చిన మర్నాడు కాక్స్టన్ హాలులో ఏర్పాటైన పెద్ద సభలో ఉపన్యాసమిమ్మని నన్ను ఆహ్వానించారు. అక్కడ సర్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ నన్ను లండన్ శ్రోతలకు పరిచయం చేశారు. మా బృందం స్కాట్లాండ్లో సర్ హారీ లాడర్ గారి ఎస్టేట్లో ఆయన అతిథులుగా హాయిగా ఒకరోజు గడిపాం. ఆ తరువాత మా బృందం ఇంగ్లీషు ఛానల్ దాటి యూరప్ ఖండంలో ప్రవేశించాం. నేను బవేరియాకు ప్రత్యేక యాత్ర చేయాలని అనుకోవడమే దానికి కారణం.
కానర్స్రాత్లో ఉండే థెరిసా నాయ్మన్ అనే గొప్ప కాథలిక్ మార్మిక భక్తురాల్ని దర్శించడానికి నాకిదే ఒకే ఒక అవకాశమని భావించాను. కొన్నేళ్ల కిందట నేను ఒక వ్యాసంలో థెరిసా గురించి ఇచ్చిన విస్మయం కలిగించే సమాచారం చదివి ఉన్నాను. అది ఏమిటంటే, 1. 1898 గుడ్ ఫ్రైడే నాడు జన్మించిన థెరిసా 20వ ఏట ఒక ప్రమాదంలో గాయపడింది. ఆమె గుడ్డిదయింది. పక్షవాతం వచ్చింది. 2. 1923లో లిటిల్ ఫ్లవర్గా పేరుగన్న సెయింట్ థెరిసా ఆఫ్ లిస్యోకు చేసిన ప్రార్థనల వల్ల అలౌకిక రీతిలో ఆమెకు మళ్లీ చూపు వచ్చింది. ఆ తరువాత థెరిసా నాయ్మన్ అవయవాలకు తక్షణమే రోగనివారణ జరిగింది. 3. థెరిసా 1923 నుంచి అన్నపానీయాలు పూర్తిగా మానేసింది. కాని దైవప్రసాదంగా పలచని రొట్టె ముక్క, వేఫర్ మాత్రం మింగుతుంది. 4. 1926లో థెరిసా తలమీద, రొమ్ముమీద, చేతులమీద, పాదాలమీద క్రీస్తు పవిత్ర గాయాలు కనిపించాయి. ప్రతి శుక్రవారం నాడు ఆమె మరణానికి పూర్వం క్రీస్తు అనుభవించిన బాధలన్నీ తన శరీరంలోనే పడుతూ క్రీస్తు వ్యధ, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, అనుభవిస్తుంది. 5. సాధారణంగా తన ఊళ్ళో వాడుకలో ఉన్న సరళమైన జర్మన్ భాష మాత్రమే తెలిసిన థెరిసా శుక్రవారం సమాధి స్థితుల్లో పలికే పదబంధాల్ని ప్రాచీన ఆరామైక్ భాషారూపాలుగా పండితులు గుర్తించారు. అంతర్దర్శనాల్లో ఆమె సముచిత సమయాల్లో హీబ్రూ కాని గ్రీకు కాని మాట్లాడుతుంది. 6. మత ధర్మాధికారుల అనుమతితో థెరిసా చాలాసార్లు నిశిత శాస్త్ర పరీక్షకు నిలిచింది. ప్రొటెస్టెంట్ జర్మన్ వార్తాపత్రిక సంపాదకుడైన డాక్టర్ ఫ్రిడ్జ్ గెర్లెక్ కాథలిక్ బండారం బయటపెట్టడానికి కానర్స్రాత్ వెళ్లాడు కాని చివరికి గౌరవ ప్రపత్తులతో ఆమె జీవిత కథ ఒకటి రాశాడు. ఎప్పటిలాగే నేను ప్రాచ్య పాశ్చాత్యాల్లో ఎక్కడైనా సరే ఒక సాధువును కలుసుకోవడమంటే ఎంతో కుతూహలపడేవాణ్ణి. మా యాత్రా బృందం జూలై 16న కానర్స్రాత్ విచిత్ర గ్రామంలో అడుగుపెడుతుంటే నాకెంతో ఆనందం కలిగింది. బవేరియా రైతులు మేము అమెరికా నుంచి తీసుకువచ్చిన ఫోర్డ్ కారును, అందులో ఉన్న రకరకాల మనుషుల్ని, ఒక అమెరికన్ యువకుడు, ఒక వృద్ధురాలు, పొడుగాటి జుట్టును కోటు కాలర్లోకి దోపుకుని ఉన్న గోధుమ ఛాయిగల తూర్పుదేశీయుణ్ణి చూసి చాలా కుతూహలం కనబరిచారు. కాని దురదృష్టవశాత్తు పాతకాలంనాటి ఒక నుయ్యి పక్కన పూస్తున్న జిరేనియం పూలతో శుభ్రంగా అందంగా ఉన్న థెరిసా కుటీరం చడీచప్పుడు లేకుండా మూసి ఉంది. ఇరుగు పొరుగువాళ్లు కాని, ఆ మాటకు వస్తే పక్కనుంచి వెళ్లిన పోస్ట్మ్యాన్ కాని మాకేమీ సమాచారం ఇవ్వలేకపోయారు. వానపడ్డం మొదలయింది. ఇంక వెళ్ళిపోదామని అన్నారు మా సహచరులు. థెరిసా దగ్గరికి దారితీసే ఉపాయం ఏదో ఒకటి తెలుసుకునే వరకు నేనిక్కడే ఉంటాను అన్నాను మొండి పట్టుదలతో. 2 గంటలు గడిచాక కూడా మేము విసుగు పుట్టించే వానలో మా కారులోనే కూర్చొని ఉన్నాం. ప్రభూ, ఆమె ఇక్కడ్నుంచి అదృశ్యమైనట్లయితే నన్నెందుకు తీసుకువచ్చావయ్యా ఇక్కడికి అంటూ నిష్ఠురమాడుతూ నిట్టూర్చాను. ఇంతలో ఇంగ్లీషు మాట్లాడే ఒక ఆయన మా పక్కన ఆగాడు. తన వల్ల ఏమైనా సహాయం కావాలంటే అడగమన్నాడు మర్యాదగా. థెరిసా ఎక్కడుందో నాకు ఖచ్చితంగా అయితే తెలీదు. కాని ఆవిడ తరచుగా ఇక్కడికి 8 మైళ్ల దూరంలో ఐక్స్టాట్ యూనివర్సిటీలో విదేశ భాషలు నేర్పే ప్రొఫెసర్ ఫ్రాన్స్ వుడ్జ్ గారింటికి వెడుతూ ఉంటుంది అన్నాడాయన. మర్నాడు పొద్దున మేము ప్రశాంతమైన ఐక్స్టాట్ పట్టణానికి వెళ్ళాం. డాక్టర్ వుడ్జ్ మమ్మల్ని సాదరంగా పలకరించారు ఇంటి దగ్గర. అవును, థెరిసా ఇక్కడే ఉంది. నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారని మా గురించి ఆమెకు కబురు పంపాడాయన. కబురు తీసుకువెళ్లినతను
ఆమె సమాధానంతో తిరిగి వచ్చాడు. తమ అనుమతి లేకుండా ఎవరినీ చూడవద్దని బిషప్పు నాకు చెప్పినప్పటికీ భారతదేశపు భగవద్భక్తునికి నేను స్వాగతం చెబుతాను. ఈ మాటలకు నేను గాఢంగా చలించి డాక్టర్ వుడ్జ్ వెంబడి మేడమీది గదిలోకి వెళ్ళాను. శాంతి, ఆనందాల పరివేషంతో ప్రకాశిస్తున్న తెరిసా వెంటనే లోపలికి వచ్చింది. ఆమె నల్లటి గౌను, మల్లెపువ్వులాటి తెల్లటి తలముసుగు వేసుకుని ఉంది. అప్పటికామె వయస్సు 37 కూడా అంతకన్నా చిన్నదానిలా కనిపిస్తుంది. ఆమెలో శిశు సహజమైన స్నిగ్ధత, ఆకర్షణ ఉన్నాయి. ఆరోగ్యంగా, తీర్చిదిద్దునట్టుగా ఉన్న రూపంతో, గులాబీ చెక్కిళ్లతో ఉల్లాసంగా ఉన్న ఈమె ఏమీ తినని సాధ్వి. అతి మృదువైన కరచాలనంతో తెరిసా నాకు స్వాగతం చెప్పింది. ఒకరినొకరం దేవుని ప్రేమికులమని తెలుసుకొని మౌన భాషణతోనే ముగ్ధులమయాం. డాక్టర్ వుడ్జ్ మాకు దుబాసీగా వ్యవహరిస్తామని దయతో అన్నారు. మేము కూర్చున్నాక తెరిసా నావేపు సహజ కుతూహలంతో చూస్తోందని గమనించాను. బవేరియాలో హిందువులు కనిపించడం అరుదన్న సంగతి స్పష్టమే. మీరేమీ తినరా? ఆమె నోటినుంచే జవాబు వినాలని నా కోరిక. రోజూ పొద్దున 6ంటికి ఒక్క హోస్ట్ తప్ప. ఆ హోస్ట్ ఎంత పెద్దగా ఉంటుంది? కాగితమంత పలచగా, చిన్న నాణెమంత ఉరువులో ఉంటుంది అంటూ ఇంకా ఇలా అంది ఆమె. అది నేను పవిత్రానుష్ఠాన కారణాల వల్ల తీసుకుంటాను. అది దైవార్పితమైంది కాకపోతే మింగలేను. ఆ ఒక్కదానిమీద మీరు నిండు 12 ఏళ్లపాటు జీవించి ఉండలేరన్నది నిశ్చయమే కదూ? నేను దేవుడి వెలుగు వల్ల జీవిస్తున్నాను. ఆమె జవాబు ఎంత స్పష్టంగా ఉంది! ఎంత ఐన్స్టైన్ పద్ధతిలో ఉంది! శక్తి ఆకాశం, ఈథర్ నుంచి, సూర్యుడి నుంచి, గాలి నుంచి మీ ఒంట్లోకి ప్రసరిస్తున్నట్లు మీరు అనుభూతి పొందుతారని నాకు స్పష్టమవుతోంది. చటుక్కున ఆమె ముఖంలో ఒక చిరునవ్వు విరిసింది. నేనెలా జీవిస్తానో మీరు గ్రహించారని తెలిసి చాలా సంతోషిస్తున్నాను. మనిషి కేవలం రొట్టె వల్ల కాకుండా దేవుడి నోటినుంచి వెలువడ్డ ప్రతి మాట వల్ల జీవిస్తాడు అంటూ క్రీస్తు పలికిన సత్యానికి మీ పవిత్ర జీవితం నిత్య ప్రత్యక్ష నిరూపణం. నేను చేసిన వ్యాఖ్యకు ఆమె మళ్లీ ఆనందం ప్రకటించింది. అది నిజానికి అంతే. ఈనాడు నేనీ భూమిమీద ఉన్నానంటే దానికున్న కారణాల్లో ఒకటి మానవుడు కేవలం తిండి వల్లనే కాకుండా దేవుడి అదృశ్యకాంతి వల్ల బతకగలడని నిరూపించడానికి. తిండి లేకుండా బతకడమెలాగో మీరు ఇతరులకు నేర్పగలరా? ఆమె ఒక్క రవ్వ ఆశ్చర్యచకితురాలైనట్టు కనిపించింది. అది నేను చెయ్యలేను. దేవుడు దాన్ని ఆశించడు. నా చూపు బలంగా, నాజూకుగా ఉన్న ఆమె చేతుల మీద పడేసరికి తెరిసా 2 చేతుల వెనకాల కొత్తగా నయమైన గాయాల తాలూకు నల్చదరం మచ్చలు నాకు చూపించింది. ప్రతి అరచేతిలోనూ కొత్తగా నయమైన చంద్రవంక ఆకారంలో ఉన్న చిన్న గాయాన్ని చూపించింది. ఆ గాయం సూటిగా చేతిలో ఈవేపు నుంచి ఆ వేపుకుంది. వాటిని చూసేసరికి తూర్పు దేశాల్లో ఇప్పటికీ వాడుకలో ఉన్న పొడుగాటి చదరపు ఇనప మేకులు గుర్తుకు వచ్చాయి నాకు. వాటి కొసలు చంద్రవంక ఆకారంలో ఉంటాయి. అటువంటి మేకులు పడమటి దేశాల్లో ఎన్నడూ చూసిన గుర్తులేదు. ఆ సాధ్వి వారం వారం తనకి అనుభవంలోకి వచ్చే సమాధి స్థితుల గురించి కొంత చెప్పింది. నిస్సహాయురాలైన ప్రేక్షకురాలిగా క్రీస్తు వ్యధనంతా గమనిస్తూ ఉంటాను. ప్రతివారం గురువారం నడిరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు ఆమె గాయాలు విచ్చుకొని నెత్తురు ఓడుతుంది. మామూలుగా ఆమెకుండే 121 పౌండ్ల బరువులో 10 పౌండ్లు తగ్గిపోతుంది. థెరిసా సానుభూతిపూర్వకమైన ప్రేమతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా వారం వారం కలిగే ప్రభువు అంతర్దర్శనాల కోసం
ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటుంది. బైబిలు కొత్త నిబంధనలో గ్రంథస్థమైన ప్రకారం యేసు జీవితము, ఆయన్ని సిలువ వేయడము అన్నవాటి చారిత్రక యథార్థతను క్రైస్తవులందరికీ తిరిగి ధృవపరచడానికి ఆ గలిలీయ గురువుకు, ఆయన భక్తులకు ఉండే శాశ్వతానుబంధాన్ని నాటకీయంగా ప్రదర్శించడానికి దేవుడు ఆమె విచిత్ర జీవితాన్ని ఉద్దేశించాడని నేను వెంటనే గ్రహించాను. ప్రొఫెసర్ వుడ్స్ ఆ సాధ్వితో తమకు గలిగిన కొన్ని అనుభవాలు చెప్పాడు. తెరిసాతో సహా మేము చాలామందిమి ప్రకృతి దృశ్యాలు చూడ్డం కోసం తరచుగా జర్మనీ అంతటా రోజుల తరబడి తిరుగుతూ ఉంటాం అన్నాడాయన. కొట్టవచ్చేటట్టు కనిపించే భేదం ఏమిటంటే, మేమందరం రోజుకు 3 సార్లు భోజనాలు చేస్తూ ఉంటే తెరిసా ఏమీ తినదు. అలసట అన్నదే అంటనట్టు గులాబీ పువ్వులా తాజాగా ఉంటుంది. మేమందరం ఆకళ్లతో నకనకలాడుతూ చొరబడ్డానికి దారిపక్క హోటళ్ల కోసం చూస్తూ ఉంటే తెరిసా కులాసాగా నవ్వుతూ కూర్చుంటుంది. ఆ ప్రొఫెసర్ గారు ఆసక్తి కలిగించేటటువంటి శారీరక విషయాలు కొన్ని వివరించారు. తెరిసా తిండి తినదు కనుక ఆమె పొట్ట అక్కళించుకుపోయి ఉంటుంది. ఆమెకు మలమూత్ర విసర్జనలు లేవు. కాని ఆమెలో చెమట గ్రంథులు మాత్రం పనిచేస్తున్నాయి. చర్మం ఎప్పుడూ మృదువుగా, దృఢంగా ఉంటుంది. మేమింక సెలవు తీసుకునే సమయంలో తెరిసా సమాధి స్థితిలో ఉన్నప్పుడు చూడాలన్న కోరిక వెల్లడించాను. సరే, వచ్చే శుక్రవారం కానర్స్ రాతకు రండి అన్నదామే సౌహార్దంతో. బిషప్ మీకు అనుమతి పత్రం ఇస్తారు. మీరు నా కోసం వెతుక్కుంటూ ఐక్స్టాడ్ దాకా వచ్చి కలుసుకున్నందుకు చాలా సంతోషం. తెరిసా నా చేతుల్ని మెల్లగా చాలాసార్లు ఊపి మా బృందంతో బాటు వీధిగుమ్మం దాకా వచ్చింది. శ్రీ రైట్ కారులో అమర్చి ఉన్న రేడియో మీట తిప్పాడు. ఆసక్తి నిండిన ముసిముసి నవ్వులతో ఆ సాధ్వి దాన్ని పరిశీలించింది. ఇక కుర్రవాళ్లు తొంబలుగా పోగవడంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమెను ఒక కిటికీ దగ్గర చూశాం. ఆమె చిన్నపిల్ల మాదిరిగా మావేపు చెయ్యి ఊపుతూ తొంగిచూసింది. ఆ మర్నాడు తెరిసా సోదరులిద్దరితో ముచ్చటించాం. వాళ్లు చాలా దయగలవాళ్లు, కలుపుగోలు మనుషులు. ఆ సంభాషణలో మాకు తెలిసింది ఏమిటంటే, ఆ సాధ్వి రోజుకు 1-2 గంటలు మాత్రమే నిద్రపోతుంది. ఒంటిమీద అనేక గాయాలున్నా కూడా ఆమె మంచి చురుకుగా, సత్తువుగా ఉంటుంది. ఆమెకు పక్షుల మీద ప్రేమ. చేపల పెంపకం తొట్టి ఒకటి చూసుకుంటూ వాటికి సంరక్షణ చేస్తూ ఉంటుంది. తరచుగా తోటలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఉత్తర ప్రత్యుత్తరాలు భారీగా సాగుతుంటాయి. ప్రార్థనల కోసం, రోగనివారక ఆశీస్సుల కోసం క్యాథలిక్ భక్తులు ఉత్తరాలు రాస్తూ ఉంటారామెకు. ఆమె చలవ వల్ల తీవ్ర వ్యాధులు నయమైన వాళ్లు చాలామంది ఉన్నారు. ప్రార్థన ద్వారా ఇతరుల వ్యాధుల్ని తన ఒంటికి తెచ్చుకుని అనుభవించే శక్తి తెరిసాకు ఉందని ఆమె తమ్ముడు ఫెర్డినాండ్, సుమారు 23 ఏళ్లవాడు, నాకు చెప్పాడు. ఒకసారి మతబోధకుడుగా జీవితం ప్రారంభించబోతున్న తమ పారిష్ యువకుని గొంతు జబ్బు తనకు రావాలని ఆమె ప్రార్థించినప్పటినుంచి ఆ సాధ్వి భోజనం మానేసింది. గురువారం మధ్యాహ్నం మా బృందం బిషప్ ఇంటికి వెళ్ళింది. ఆయన నా గిరజాల జుట్టు వేపు ఆశ్చర్యంగా చూశాడు. మాకు కావలసిన అనుమతి పత్రం సంతోషంగా రాసి ఇచ్చాడు. దానికి రుసుమేమీ లేదు. చర్చివాళ్లు ఈ నియమం పెట్టింది ఊసుపోకకు వచ్చే పర్యాటకుల తొక్కిసలాట నుంచి తెరిసాను కాపాడడానికే. అంతకు ముందటేళ్లలో అయితే శుక్రవారాల్లో వేలకొద్దీ జనం గుమిగూడుతూ ఉండేవాళ్లు. శుక్రవారం పొద్దున సుమారు 9:30కి మేము కానర్స్రాత్ చేరాం. తెరిసా కుటీరంలో పైకప్పుగా గాజు పలకలు అమర్చిన భాగం ఒకటి ఉందని, అది ఆమెకు సమృద్ధిగా వెలుతురు రావడానికి ఏర్పాటు చేసిందని గమనించాను. తలుపులిప్పుడు మూసిలేవు. ఆనందంగా స్వాగతం పలుకుతూ
బార్లా తెరుచుకుని ఉన్నందుకు సంతోషించాం. సుమారు 20 మంది సందర్శకులు బారుగా నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక అనుమతి పత్రం ఉంది. మేము వారితో కలిశాం. ఆమె అద్భుత సమాధిస్థితిని దర్శించడానికి చాలా దూరాల నుంచి అనేక మంది వచ్చి ఉన్నారు. నేనామెను చూడడానికి వచ్చింది కేవలం తాత్కాలికమైన కుతూహలాన్ని తృప్తిపరుచుకోవడానికి కాక, ఆధ్యాత్మిక హేతువుల వల్ల వచ్చానన్న సహజావబోధంతో తెరిసా ప్రొఫెసర్ గారి ఇంట్లో నా మొదటి పరీక్షలో నెగ్గింది. నా రెండో పరీక్ష ఏమిటంటే, మేడమీదున్న ఆమె గదిలోకి మెట్లెక్కి వెళ్తున్నప్పుడు నేను ఆమెతో అతీంద్రియ భావగ్రహణ, దర్శనపరమైన అనుసంధాన స్థితి పొందడం కోసం నన్ను నేను యోగ సమాధిలోకి తెచ్చుకున్నాను. సందర్శకులతో నిండి ఉన్న ఆమె గదిలోకి ప్రవేశించాను. ఆమె తెల్లటి దుస్తులతో పక్కమీద పడుకొని ఉంది. నాకు సరిగా వెనకాల శ్రీ రైట్ ఉన్నాడు. గుమ్మంలో అడుగుపెట్టి విచిత్రంగా, అత్యంత భయంకరంగా ఉన్న దృశ్యాన్ని చూసి విస్మయం చెంది అక్కడే ఆగిపోయాను. తెరిసా కింది కనురెప్పల నుంచి నెత్తురు అంగుళం వెడల్పు ధారగా, పలచగా, ఎడతెరిపి లేకుండా స్రవించింది. ఆమె చూపు నుదుటి మధ్యనున్న జ్ఞాననేత్రం వైపు కేంద్రీకరించి ఉంది. ఆమె తలకు చుట్టి ఉన్న గుడ్డ క్రీస్తు ముళ్ల కిరీటం తాలూకు గాయాల నుంచి వచ్చిన నెత్తుటితో తడిసి ముద్దయింది. ఆమె గుండెమీదున్న తెల్లటి వస్త్రం మీద ఎర్రటి మరక అయింది. అనేక యుగాల కిందట సైనికుడి బల్లెపు పోటుతో చివరి అవమానాన్ని భరించిన క్రీస్తు శరీరం మీద గాయమైన చోటనే ఆమెకైన గాయం నుంచి వచ్చింది ఆ నెత్తురు. మాతృవాత్సల్యంతోనూ ప్రార్థనపూర్వకంగానూ చూపే చేష్టగా చాపి ఉన్నాయి తెరిసా చేతులు. ఆమె ముఖంలోని అభివ్యక్తి వ్యధాభరితంగానూ దివ్యంగానూ కూడా ఉంది. ఆమె చిక్కిపోయినట్టు లోపల బయటా కూడా అనేక రకాలుగా సూక్ష్మంగా మారినట్టు కూడా ఉంది. ఏదో విదేశ భాషలో గొణుగుతూ ఆమె తన అధిచేతన దర్శనంలో గోచరిస్తున్న వ్యక్తుల్ని చూసి కొద్దిగా వణుకుతున్న పెదవులతో మాట్లాడింది. నేను ఆమెతో అనుసంధానమై ఉన్నందువల్ల ఆమె అంతర్దర్శనాల్లోని దృశ్యాల్ని చూడడం ప్రారంభించాను. అపహాస్యం చేస్తున్న జనసమూహం మధ్యలో శిలువ కొయ్యలు మోసుకు వెళ్తున్న యేసును గమనిస్తోందామె. గాభరాగా చటుక్కున తల ఎత్తింది. ఆ క్రూరభారం కింద ప్రభువు పడిపోయాడు. అంతర్దర్శనం అదృశ్యమైంది. గుండె తరుక్కుపోయే జాలితో తెరిసా బరువుగా తలగడ మీదికి వాలిపోయింది. సరిగ్గా ఈ సమయంలో నా వెనకాల దభీమని పెద్ద చప్పుడయింది. ఒక్క క్షణం తల తిప్పి చూశాను. సాగిలబడ్డ ఒక శరీరాన్ని 2 మనుషులు సాయం పట్టి తీసుకువెళ్లడం గమనించాను. అప్పటికింకా నేను గాఢమైన అధిచేతన స్థితిలోంచి బయటికి వస్తూన్నందువల్ల పడిపోయిన మనిషిని వెంటనే పోల్చలేకపోయాను. మళ్లీ నా కళ్ళని తెరిసా ముఖం మీద నిలిపాను. నెత్తుటి వాగుల వల్ల చావు దగ్గర పడ్డవాడి ముఖం పాలిపోయినంతగా పాలిపోయిన ఆమె ముఖం ఇప్పుడు పరిశుద్ధతను, పవిత్రతను ప్రసరింపజేస్తూ ప్రశాంతంగా ఉంది. అటు తరువాత నా వెనకాల శ్రీ రైట్ను చూశాను. అతను చెంపకు చెయ్యి ఆంచుకుని నిలబడ్డాడు. చెంపనుంచి నెత్తురు ఓడుతోంది. డిక్, పడిపోయినవాడివి నువ్వా? అంటూ ఆదుర్దాగా అడిగాను. అవునండి, ఆ భయంకర దృశ్యం చూసి మూర్ఛపోయాను. బాగుంది. తిరిగి వచ్చి ఆ దృశ్యాన్ని మళ్లీ చూసే ధైర్యం ఉంది నీకు అన్నాను ఓదార్పుగా. ఓర్పుగా కాసుకుని ఉన్న యాత్రికుల బారును గుర్తు చేసుకుని నేను, శ్రీ రైట్ మౌనంగా తెరిసాకు వీడ్కోలు చెప్పి ఆమె పవిత్ర సన్నిధి నుంచి బయటికి వచ్చాం. ఆ మర్నాడు మా బృందం దక్షిణ దిశకు సాగింది. రైలు బళ్లమీద ఆధారపడక్కర్లేకుండా పల్లెపట్టుల్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మా ఫోర్డు కారును ఆపగలిగినందుకు సంతోషించాం. జర్మనీ, హాలండ్, ఫ్రాన్స్, స్విస్ ఆల్ప్స్ గుండా మేము సాగించిన యాత్రలో ప్రతి క్షణం మమ్మల్ని ఆనందభరితుల్ని చేసింది.
ఇటలీలో అసిసికి ప్రత్యేకంగా ప్రయాణం పెట్టుకున్నాం. వినయ స్వరూపుడైన సెయింట్ ఫ్రాన్సిస్ గౌరవార్థం ఏర్పాటు చేసుకున్నదది. గ్రీసుతో మా యూరప్ పర్యటన ముగిసింది. అక్కడ మేము ఎథీనియన్ దేవాలయాలు సందర్శించాం. సాధుసత్తముడైన సోక్రటీస్ తన ప్రాణం తీసే విషం తాగిన ఖైదు కొట్టు చూశాం. ప్రతిచోట తమ కల్పనలను చలవరాతిమీద సాక్షీభూతం కావించిన ప్రాచీన గ్రీకుల కళాకౌశలానికి ప్రతి ఒక్కరూ ముగ్ధులవుతారు. సూర్యకాంతితో ఉజ్వలమైన మధ్యధరా సముద్రం మీద ఓడలో ప్రయాణం చేసి పాలస్తీనాలో దిగాం. ఆ పవిత్ర భూమిలో రోజుల తరబడి తిరుగుతూ నా యాత్రకున్న విలువను బాగా తెలుసుకున్నాను. సున్నితమైన హృదయం గలవాడికి క్రీస్తు మహిమ పాలస్తీనా అంతటా వ్యాపించి ఉన్నట్టు తెలుస్తుంది. బెత్లెహేములో, గెత్సెమేన్లో, కాల్వరీలో, పవిత్రమైన మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దగ్గర, జోర్డాన్ నదీతీరంలో, గలిలీ సముద్ర తటంలో భక్తి పురస్సరంగా నేను ఆయన పక్కనే నడిచాను. మా బృందం బర్త్ మాంజర్, పుట్టుగోలెం, యోసేపు వడ్రంగం కొట్టు, లాజరు గోరీ, మార్తామేరీల ఇల్లు, కడపటి రాత్రి విందు జరిగిన హాలు సందర్శించింది. పురాతన చరిత్ర మా కళ్ల ముందు బహిర్గతమైంది. దృశ్యం తర్వాత దృశ్యంగా యుగయుగాంతరాలు దర్శించడం కోసం ఒకప్పుడు క్రీస్తు ప్రదర్శించిన దివ్య నాటకాన్ని నేను దర్శించాను. తర్వాత ఈజిప్టు చేరాం. ఆధునికమైన కైరోను, పురాతనమైన పిరమిడ్లను చూశాం. ఆ తర్వాత ఓడలో దీర్ఘమైన ఎర్రసముద్రం దిగువకు, ఆ పైన విశాలమైన అరేబియా సముద్రం ఆవలికి ప్రయాణం చేశాం. చివరికి అదుగో భారతదేశం.